నిన్నగాక మొన్నే చెప్పుకున్న ఏదైతే స్కై ల్యాబ్ అని ఒకప్పుడు జరిగింది 70లలో భూమికి వచ్చేసి ఒక ఉల్క గుద్దేస్తుంది, ఇక అయిపోయింది భూమి పని అని చెప్పేసి అందరూ డబ్బులు ఇచ్చేసుకున్నారు. ఎవరికి వాళ్ళు మొత్తం కూడా సంబంధాలు తెగతెంపులు చేసుకోవడాలు లేదా పూజలు చేయడాలు ఇట్లాంటివన్నీ చేసేశారు. ఇప్పుడు మళ్ళీ అట్లాంటిది ఏదో వస్తుందంట అన్నది. అయితే మొత్తం దేశానికి దెబ్బ కాదట. దాదాపు 130 నుంచి 300 అడుగులు విస్తీర్ణం ఉన్న భారీ గ్రహశాఖలం ఒకటి భూమి దిశగా గంటకు 46,800 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. ఇది భూమిని 2032 డిసెంబర్ 22 నుండి కొట్టే ప్రమాదం ఉందని నాసా హెచ్చరించింది. ఈ గ్రహశాఖలానికి నాసా శాస్త్రజ్ఞులు 2024 YR4గా నామకరణం చేశారు. న్యూయార్క్లోని స్వేచ్ఛా ప్రతిమ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంత పెద్దగా ఉండే ఈ గ్రహశాఖలం ఢీకొంటే భూమి మీద ఏకంగా నగరమే నాశనం అయిపోతుందని అంచనాల నేపథ్యంలో దీన్ని సిటీ కిల్లర్గా కూడా వ్యవహరిస్తున్నారు. దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగం నుంచి పసిఫిక్ మహాసముద్రం, సబ్ సహారన్ ఆఫ్రికా మీదుగా ఆసియా దాకా ఎక్కడైనా ఇది భూవాతావరణంలోకి ప్రవేశించి ముప్పు ఉందని అంచనా వేస్తున్నారు. ఈ పరిధిలో ఈక్వెడార్, కొలంబియా, వెనిజులా, నైజీరియా, సూడాన్, ఇథియోపియా, పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్ దేశాలను. భారత్లో ముంబై, కోల్కతాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. అత్యంత వేగంతో ఈ గ్రహశాఖలు భూవాతావరణంలోకి ప్రవేశించినప్పుడు జరిగే పేలుడు తీవ్రత హిరోషిమాలో అణుబాంబు పేలుడు కన్నా 500 రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. హిరోషిమాలో అణుబాంబు పేలుడు తీవ్రత 15 కిలోటన్నుల TNT కాగా ఈ గ్రహశాఖలం పేలుడు తీవ్రత 15 నుంచి 30 మెగాటన్నుల TNT దాకా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. భూమిని తాకితే ఆ తాకిడికి 3000 అడుగులు పైగా వెడల్పైన గొయ్యి ఏర్పడుతుందని, ఓ పెద్ద నగరం పూర్తిగా నాశనం అయ్యే స్థాయిలో దాని ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ గ్రహశాఖలం భూమికి దాదాపు 37 మిలియన్ మైళ్ళ దూరంలో ఉంది. ఇది భూమిని ఢీకొట్టే ప్రమాదం 3.1% మేర ఉందని తొలుత మంగళవారం నాసా శాస్త్రజ్ఞులు ఓ ప్రకటనలో తెలియజేశారు. 2 రోజుల పాటు దాని గమనాన్ని నిశ్చితంగా పరిశీలించిన అనంతరం ప్రమాద శాతాన్ని తగ్గించారు. 1.5% ఉందని చెప్తున్నారు. 1908 జూన్ 30న ఉదయం 7:15 గంటల సమయంలో రష్యాలోని సైబీరియా మంచు ఎడారిలోని తుంగుస్కా నది పరివాహక ప్రాంతంలో దాదాపు ఇట్లాంటిది 177 అడుగుల విస్తీర్ణం ఉన్న భారీ గ్రహశాఖలం ఒకటి భూతావరణంలో ప్రవేశించి గాల్లోనే పేలిపోయింది. అది మంచు ఎడారి కావడం, మనుషుల జాడ అత్యంత తక్కువ ఉండే ప్రాంతం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం నమోదు కాలేదు. ఆ పేలుడు దాడికి దాదాపు 8 కోట్ల చెట్లు నిలువునా కాలిపోయాయి. 1908లోనే ఈ ఘటన జరిగిన రష్యా ప్రభుత్వం అక్కడికి 1921లో మాత్రమే శాస్త్రజ్ఞులు పంపించింది. వాళ్ళు అక్కడికి చేరుకోవడానికి 6 ఏళ్ళు పట్టింది.